రెడీ అట్లా ఉండు. నీకు గుద్దలు ఆడిపోతాను తీసి అంటే ఆడా రే అనిల్ రారా నీ కర్మ నువ్వు రా. సామి జరుగు జరుగు సామి సామి జరుగు. ఇది పెద్ద కోనేరు. రుద్రగుండంలో నీళ్ళన్నీ కూడా మండపం పైకి వచ్చే నీళ్ళన్నీ కూడా చూడండి ఎలాగుందో దృశ్యము. పంచలింగాల మండపం కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి దృశ్యం చూడండి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మెట్ల స్థానం ఇక్కడ చూడండి. మొత్తం నీళ్ళన్నీ కూడా అమ్మవారి గుడి ఎదురుగా నీళ్ళన్నీ కూడా ఇట్లా వచ్చాయి చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు పోటు వేసాయి నీళ్ళు. ఇక్కడ దాకా వచ్చాయి నీళ్ళు. పోటు వేసుకొని నీళ్ళు బయటికి పోలేక చాలా ఇబ్బందిగా ఉంది. ఎప్పుడు కూడా ఇటువంటి వాన ఈ 10 సంవత్సరాల్లో కానీ మేము చూసినంతవరకు కానీ ఇటువంటి వాన ఎప్పుడు చూడలేదు. ఇక్కడ చూడండి, నంది ఉండేటువంటి స్థానం. నీళ్ళు చూడండి ఎంత దాకా వచ్చాయో. ఇట్లాగే ఇక్కడ చూడండి నంది ఉండేటువంటి నీళ్ళు. నంది దగ్గర స్థానం కూడా పూర్తిగా కోనేరు. నేను ఎప్పుడు కూడా ఇంతవరకు నాకు 46 సంవత్సరాలు ఇప్పుడు, ఇంతవరకు కూడా ఎప్పుడు నేను చూడలేదు ఇంత వర్షాన్ని. చూడండి, ఇక్కడ పెద్ద కోనేరు పూర్తిగా మునిగిపోయింది. నీళ్లు బయటికి పోలేనటువంటి పరిస్థితి. పంచలింగాలు కూడా పూర్తిగా మునిగిపోయి పైదాకా వచ్చాయి నీళ్లు. గుడి ఎవరికి మొత్తం కోనేరులో మొత్తం మునిగిపోయినాయి. లోపల పచ్చలింగాలు ఉంటాయి చూడు, అవన్నీ మునిగిపోయినాయి. కాదు వాడు ఉన్నాడా, అనిల్ ఉన్నాడా? రేపు నెట్ ఆన్ చేసి వీడియో కాల్ చేయమను. అక్కడ చూడు అక్కడ చూడండి, అక్కడ ముఖద్వారంలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. హలో, ముఖద్వారంలో నుంచి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి బయటికి. ఎక్కువ పారుతున్నాయా? వస్తున్నా కారు ఎక్కువ పారుతున్నాయంట బయట. నా కారు నీ కారా? పోతా ఏం కాదా? పోలే వద్దు దూకాగా.
నిజంగా ఇన్ని నీళ్ళు ఉన్నాయి, ఎప్పుడు లేని నీళ్ళు. సార్ మహానంది గుడి ఇంత లోతుగా కనపడుతుంది కదా. సెక్షన్లో పెడతానా మద